नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। सीपीएम स्टेट सेक्रेटरी बंडारू रवि कुमार ने कहा कि सरकार जमीन पर झोपड़ियां बनाने वाले गरीबों को घर के मालिकाना हक दे। सीपीएम स्टेट सेक्रेटरी बंडारू रवि कुमार ने सीपीएम पार्टी की मदद से 18 से 22 दिसंबर तक वरंगल एमआरओ ऑफिस के सामने क्रमिक भूख हड़ताल शुरू की, जिसमें मांग की गई कि सरकारी जमीन पर झोपड़ियां बनाने वाले सभी गरीबों को घर के मालिकाना हक दिए जाए। इस प्रोग्राम में सिंगरापू बाबू, एमडी वशीर, ए कुमार, सब मूर्ति, वलपदास, दुर्गैया, लक्ष्मी सुल्तान, प्रशांत और दूसरे नेताओं ने हिस्सा लिया। इस मौके पर बंडारू रवि कुमार ने कहा कि वरंगल शहर में पिछले 30 सालों से हजारों गरीब लोग कई सरकारी जमीनों पर झोपड़ियों में रह रहे। उन सभी के पास वोटर पहचान पत्र, आधार कार्ड, राशन कार्ड है और वह सभी हाउस टैक्स देते हैं। वे बिजली के बिल भी भरते हैं। उन्होंने कहा कि सालों से सरकारें उन्हें सिर्फ वोटर मानती आ रही हैं और उन्हें जमीन की मालिकाना हक नहीं दिए हैं। उन्होंने कहा कि ये सभी गरीब लोग जो मजदूरी करके और अनऑर्गेनाइज्ड सेक्टर में काम करके गुजारा करते हैं। उन्होंने कहा कि पिछली सरकार ने घर के टाइटल देने का वादा करके गरीबों को धोखा दिया। उन्होंने कहा कि मौजूदा सरकार सत्ता में आने से पहले गरीबों को जमीन के टाइटल देने का वादा किया था और गरीब लोगों ने उस वादे पर भरोसा करके कांग्रेस को जिताया। उन्होंने कहा कि नागराजू जो जिला मंत्री हैं और कोंडा सुरेखा जो एमएलए बनकर जीती हैं, इन गरीब लोगों की कर्जदार है। उन्होंने गरीबों को जमीन के टाइटल देने के लिए तुरंत कदम उठाने चाहिए, नहीं तो उन्हें भविष्य में गरीबों के गुस्से का सामना करना पड़ेगा। ఉంటున్నటువంటి ఆల్రెడీ అక్కడ పెంకుటిళ్ళ దగ్గర నుంచి స్లాబుల వరకు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా 35 ఏళ్ల నుంచి నివసిస్తూ ఉన్నారు. అందులో సుందరయ్య నగర్ ఉంది, హరికిషన్ సింగ్ సూర్జిత్ నగర్ ఉంది, అట్లనే కార్ల్ మార్క్స్ నగర్ ఉంది, అదేవిధంగా సారంగపాణి నగర్ ఉంది, నండూరు ప్రసాదరావు నగర్ ఉంది, అట్లనే అనేక మంది పోతన నగర్ ఉంది, రఘునాథ నగర్ ఉంది. మొత్తం కూడా ఇవన్నీ కలుపుకొని 3000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 3000 ఇళ్ళు కూడా పక్కా ఇళ్ళుగా మారిపోయినాయి. అవన్నీ కూడా పెంకుటిళ్ళు, బిల్డింగులు, మొత్తం అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బీసీలు, పేదవాళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉన్నది ఏంటయ్యా అంటే ఒకటే ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఓటు హక్కు ఉంది, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళ ఓట్లతో ఎంపీలు గెలిచారు. కానీ వీళ్ళకి ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కావాలంటే అది అసెంబ్లీలో ఒక మూవ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 4 రోజుల పాటు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి, అదేవిధంగా ఈ జిల్లా నుంచి ఉన్నటువంటి మినిస్టరు కొండా సురేఖ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఎమ్మెల్యేలు అయింది కానీ, మీరు మంత్రులు అయింది కానీ వీళ్ళ ఓట్లతోనే మీరు పదవులు అలంకరించారు. కాబట్టి మీరు వెంటనే మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు వారి పట్ల కృతజ్ఞతగా మీరు చేసే పని ఒకటి చిన్నది ఉంది నాగరాజు గారు. అదేంటంటే మీరు అసెంబ్లీలో ఒకటి మూవ్ చేయాలి. దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి దీనికి పట్టాలు ఇవ్వటం కోసం చేసే పని. ఇది కేవలం 5 నిమిషాల పని. ఈ 5 నిమిషాల పని 35 ఏళ్ళు ఎందుకు పట్టింది అనేది అర్థం కావటం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి నిరాహార దీక్షలు చేయటమే కాకుండా నా తర్వాత మన వరంగల్ జిల్లా కలెక్టరేట్ కూడా ఈ పేదలందరూ కూడా వేలాదిగా ప్రజలు కదిలి పోరాటానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఈ పోరాటానికి సిద్ధం కాకముందే ఈ శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల్లోనే పేద ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, వీళ్ళ పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నా, ఈ 3000 కుటుంబాలకి మీరు న్యాయం చేయదలుచుకుంటే కేఆర్ నాగరాజు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఈ జిల్లాకి చెందినటువంటి మంత్రి సురేఖ గారు, మీరు వెంటనే మీ చిత్తశుద్ధిని ప్రదర్శించి మీరు వీళ్ళకి అన్ని రకాల హక్కులు ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళ ఇంటి పన్నులు కూడా కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. కావాల్సింది ఇంటి పట్ట ఒకటే. ఆ ఇంటి పట్టాన్ని ఇప్పించడం కోసం మీరు ప్రభుత్వం మీదే ఉంది కాబట్టి, లోకల్ ఎమ్మెల్యే, లోకల్ మినిస్టర్ గారిదే రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ కూడా వీళ్ళకి పట్టాలు ఇప్పించాల్సిందిగా ఈ పోరాటాన్ని కొనసాగించడానికి ఈరోజు ఇక్కడ ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఆ కోణం నుంచి దీన్ని ప్రారంభించి